మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం జరిగింది. నిందితుల్ని 7 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. అలాగే రితీష్ రెడ్డి గన్ లైసెన్స్ ని రద్దు చేయాలని కోరింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో వేట మొదలైంది. ఈ ఘటన వెనుక ఉన్న అసలు కింగ్ పిన్లను పట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను రంగంలోకి దించింది. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ సారథ్యంలో 9 మంది అధికారుల టీం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసింది. గ్రే హౌండ్స్, ఈగల్ ఫోర్స్ ఆఫీసర్లతో కూడిన ఈ సైన్యం డ్రగ్ నెట్వర్క్ ను కూకటి వేళ్లతో సహా పెకిలించేందుకు రెడీ అయింది. హౌస్ ఏరియాలో సాటర్డే రోజు జరుగుతున్న సబ్స్టాన్స్ అబ్యూస్ సంబంధించి 150/2026 కేసు నమోదు చేయడం జరిగింది. అండర్ సెక్షన్స్ ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్, ఎక్సైజ్ అటెంప్ట్ టు మర్డర్ అండ్ అబ్స్ట్రక్షన్ టు పబ్లిక్ డ్యూటీ టు డ్యూటీ బై పబ్లిక్ సర్వెంట్. ఇవన్నీ ఈ కేసు కింద మన 11 మంది 11 మెంబర్స్ ని పట్టుకోవడం జరిగింది. దానిలో 6 డ్రగ్స్ పాజిటివ్ కూడా వచ్చారు. పాజిటివ్ వచ్చినాక 6 దానిలో 3 మళ్ళీ ఆర్మ్స్ యాక్ట్ సంబంధించి కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు 3 జ్యుడిషియల్ రిమాండ్ కి పంపడం జరిగింది. మిగిలిన రిమైనింగ్ మంత్స్ 3 పాజిటివ్ సిన్స్ ఇట్స్ స్మాల్ క్వాంటిటీ ప్లస్ కన్జ్యూమర్స్ ఉన్నారు కాబట్టి స్టేషన్ బెయిల్ ఇస్తూ దెన్ ఎక్సైజ్ యాక్ట్ వాళ్ళకి కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే కూడా ఈ డ్రగ్స్ సంబంధించి ఎక్కడి నుండి వచ్చింది, ఎట్లా వచ్చింది, రెగ్యులర్ వస్తున్నాయా, వన్ టైం ఓన్లీ తెచ్చుకున్నారా, ఇవన్నీ అంశాల పైన ఇన్వెస్టిగేషన్ ఇంకా లోతుగా మనం చేస్తూ ఉన్నాం.